పరీక్షలలో విద్యార్థులు కాపీలు కొట్టడం కామన్. కానీ రెండు తెలుగు రాష్ట్రాల విపక్ష పార్టీల రాజకీయాలు మాత్రం మక్కీ కాపీ కొట్టినట్లు సాగుతుండడమే చాలా విడ్డూరంగా ఉంది. ఏపీలో ఎన్నికల హామీలు నెరవేర్చలేక తనపై కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపణ. ఇటు తెలంగాణలో చూస్తే సేమ్ టు సేమ్ వార్త కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలు నెరవేర్చలేక తమపై కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని హరీష్ రావు ఆరోపిస్తారు. ఇలా పొరుగు రాష్ట్రంలో ఏ రాజకీయ వార్తనైనా మన రాష్ట్రానికి అన్వయించుకుని చదువుకుంటే అది అచ్చంగా మన రాష్ట్రంలో జరుగుతున్నట్లే అనిపిస్తుంది. ఇలాంటి విచిత్రం ఎప్పుడో కానీ జరగదు. ఒకే భావజాలం కలిగిన కేసీఆర్, జగన్ ఒకేసారి అధికారం కోల్పోవడం, వారిద్దరి ఉమ్మడి శత్రువులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సీఎంలు కావడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. అందుకే ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ప్రస్తుతం జిరాక్స్ కాపీలా అచ్చుగుద్దినట్లు ఒకేలా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. కేసీఆర్, జగన్ ఒకేసారి అధికారానికి దూరం కాగా వారి వ్యక్తిగత ప్రత్యర్థులు రేవంత్ రెడ్డి, చంద్రబాబులు సీఎంలు అయ్యారు. దీంతో కేసీఆర్తో పాటు జగన్కు కూడా కష్టాలు ప్రారంభమయ్యాయి. కానీ వారిద్దరూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. వారిద్దరి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. కానీ వారు మాత్రం వాడివేడి ప్రకటనలు మాత్రం తగ్గించడం లేదు. త్వరలో ప్రభుత్వాలు పడిపోతాయని ప్రకటించడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల విపక్ష నేతలు ఒకేలా ప్రకటనలు చేస్తుండటంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ఎన్నికల హామీలు నెరవేర్చలేక తనపై కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. అదే సమయంలో తెలంగాణలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలు నెరవేర్చలేక తమపై కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే తరచూ వార్తలను ఫాలో అవుతూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారు మాత్రం ఇట్టే పట్టేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు పార్టీలు ఒకే భావజాలంతో ఇన్ని రోజులు గడిపాయి. ఇప్పుడు ఒకేసారి అధికారం కోల్పోవడం, ఉమ్మడి శత్రువులు అధికారంలోకి రావడం వీరికి మెంగుడు పడని విషయం. అయితే అధికారంలో ఉన్నప్పుడు ఒకేలా రాజకీయాలు చేశారు కేసీఆర్, జగన్. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే తరహా రాజకీయాలు కొనసాగిస్తుండడం ఆసక్తికరంగా మారింది. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను కాపీలు కొట్టుకుని అమలు చేయడం పెద్ద విశేషమేమీ కాదు. కానీ రెండు పార్టీలు, వాటి అధినేతలు దాదాపు ఒకేలా రాజకీయాలు చేస్తుండడమే విచిత్రంగా ఉంది. కేసీఆర్, జగన్ ఇద్దరూ నెల రోజుల్లోనే రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయని తీర్పు చెప్పేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితం కాగా జగన్ ప్యాలెస్లో గడప దాటడం లేదు. కేసీఆర్, జగన్ ఇద్దరి భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది. కానీ ఇద్దరూ మళ్లీ మేమే అధికారంలోకి వస్తామని నమ్మకంగా చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరపున కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో మకాం వేసి బీజేపీ పెద్దలతో మంతనాలు చేస్తుంటే వైసీపీ తరపున విజయసాయిరెడ్డి లాబియింగ్ చేస్తున్నారు. ఒక పార్టీ కల్వకుంట్ల కవిత విముక్తి కోసం, మరో పార్టీ తమ కేసుల నుంచి ఉపశమనం కోసం ప్రయత్నిస్తున్నాయి. రెండు పార్టీలు కూడా తమ రాజ్యసభ సభ్యులను బీజేపీకి తాకట్టు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తూనే ఉన్నాయి. తెర వెనుక ఈ రెండు పార్టీలు చేస్తున్న ప్రయత్నాల వలనో ఏమో ఏపీ బీజేపీ జగన్ని, తెలంగాణ బీజేపీ కేసీఆర్ని పల్లెత్తు మాట అనడం లేదు. అలాగే వారు కూడా బీజేపీ జోలికి వెళ్లకుండా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేసుకుని రాజకీయాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు పార్టీలకు కేంద్రం అవసరం కీలకంగా మారింది. లిక్కర్ స్కామ్లో ఇప్పటికే కేసీఆర్ కుమార్తె కవిత చిక్కుకున్నారు. జైలు జీవితం కూడా అనుభవిస్తున్నారు. మరోవైపు జగన్కు సైతం అక్రమాస్తుల కేసులు వెంటాడుతున్నాయి. బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసు సైతం తెరపైకి వస్తోంది. అందుకే అటు కేసీఆర్కు, ఇటు జగన్కు ఒకే తరహాలో కేంద్రం అవసరం ఏర్పడింది. కేంద్రంతో సఖ్యత కుదుర్చుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. తెలంగాణలో కేసీఆర్కు రేవంత్ రెడ్డి, ఏపీలో జగన్కు చంద్రబాబు ప్రత్యర్థులుగా ఉన్నారు. వారిని టార్గెట్ చేసుకుంటున్నారు వారిద్దరు. అదే సమయంలో రాష్ట్ర బీజేపీ నేతలు ఇద్దరు నేతల జోలికి పోవడం లేదు.
హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చాయో ఇతరత్ర కారణాలు తెలియదు గాని ఉభయ రాష్ట్రాల బీజేపీ నేతలు సైతం సైలెంట్గా ఉన్నారు. దీంతో రకరకాల ఊహాగానాలకు కారణమవుతున్నారు. అయితే ఒకటి మాత్రం చెప్పగలం, అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారానికి దూరమైనప్పుడు కేసీఆర్, జగన్ ఒకే తరహా రాజకీయాలు నడుపుతుండడం మాత్రం ఆసక్తికరంగా మారింది. కానీ వాటి పరిణామాలు, పర్యవసానాలు కూడా ఒకేలా ఉంటాయా లేదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.